హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తూనే నుమాయిష్ ట్రైన్ నాకు ఎదురొచ్చేసింది. నన్ను దాటుకొని కూడా వెళ్ళిపోతుంది. నేను ఎక్కలేదు గైస్. నెక్స్ట్ టైం అయినా ఈ ట్రైన్ ఎక్కాలి. ఈసారి కుదరలేదు. టైం అంతా షాపింగ్లోనే సరిపోయింది. సో అలా నడుస్తూ ఉంటే నాకు అక్కడ క్యూట్ డాగ్స్ తగిలించి కనిపించాయి. ఇవి ఎవ్రీ టైం ఉంటాయి కదా నుమాయిష్లో, మీకు తెలిసే ఉంటుంది విజిట్ చేసిన వాళ్ళకి. కానీ అవి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా అన్నా కూడా వాళ్ళు ఇవ్వరు గైస్. గేమ్ ఆడండి, గెలుచుకోండి అని అంటారు. సో అలా వాటిని చూసేసి ఇంకా పక్కన రైడ్స్ దగ్గరికి వచ్చేసాను. ఈ రైడ్స్లోకి ఎంటర్ అవ్వగానే అసలు ఏ రైడ్ ఎక్కాలి, ఏ రైడ్ ఎక్కితే నా పరిస్థితి ఎలా ఉంటుందా అనుకున్నా. ఎందుకంటే నాకు అలాంటి రైడ్స్ అంటే చాలా భయం. చూసి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నా గైస్. అదేంటో నేను దూరం నుంచి చూసి ఓకేలే ఏం కాదు అనుకున్నా. బట్ ఎక్కినాక అబ్బో నేను తట్టుకోలేకపోయాను. భయం వేసింది నిజంగా. ఆ రైడ్ ఏంటో మీరే ముందు చూస్తారు వ్లాగ్లో. కానీ చిన్నపిల్లల రైడ్స్ చాలా బాగున్నాయి గైస్. కానీ మనల్ని ఎక్కనియరుగా. ధైర్యం చేసైతే ఒక రైడ్ ఎక్కాను. కానీ లిటరలీ చెప్పాలంటే కాళ్ళు వణుకుడింగ్స్ గైస్. యాక్చువల్లీ జైంట్ వీలే ఎక్కుదాం అనుకున్నా, కానీ ఎప్పుడు అదే ఎక్కుతాం కదా, ఒకసారి ఇది ట్రై చేద్దాంలే అని పోయా. బాగా అయిందిలే నాకు, మీకే అర్థమవుతుంది చూసినాక. సో ఇదే గాయస్ నేను ఎక్కిన రైడ్. చూడ్డానికి సింపుల్గా ఉంది కానీ ఎక్కితే మామూలుగా లేదు. జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. క్రౌడ్ చూసారా ఫ్రెండ్స్ మెట్రో స్టేషన్లో. లిటరలీ ఆ టికెట్స్ కానీ దగ్గర కానీ, లగేజ్ పెట్టే దగ్గర కానీ అసలు ఎంత మంది ఉన్నారు, ఎన్ని బ్యాగ్స్ క్యారీ చేసుకుంటున్నారో. నుమాయిష్ షాపింగ్ అంటే అసలు తక్కువ చేస్తారా. సో అలా ఆ మినీ యుద్ధంలో దూరి మా బ్యాగ్ మేము తెచ్చేసుకొని ఇక్కడ కార్డ్ పెట్టి స్కాన్ చేసేస్తున్నాం. ఢిల్లీ ట్రైన్ ఎక్కేద్దామని. ఎక్కిద్దామని పోతున్నాం కానీ మేము ఫస్ట్ ట్రైన్ ఎక్కలేదు గైస్. ఎందుకంటే క్రౌడ్ అలా ఉన్నారు. కానీ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఓకే, లగేజ్ ఉన్నా మోసుకుంటాం, జనాలున్నా తోసుకుంటాం. ఎందుకంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ కదా. అలా మినీ యుద్ధాలు చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్ ఫైనలీ. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.